ఫిబ్రవరి 3 రాశి ఫలాలు. మేషరాశి. శుభగ్రహాలన్నీ చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఏ ప్రయత్నం తలపెట్టినా అనుకూలించే అవకాశం ఉంటుంది. పెండింగ్ పనులన్నీ కష్టపడకుండా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభాలు తెచ్చిపెడతాయి. జీవిత భాగస్వామి తన వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొందరు మిత్రులు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. వృషభ రాశి. ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందులుంటాయి. సహోద్యోగులతో సమస్యలు తలెత్తవచ్చు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. సన్నిహితులతో విందులో పాల్గొంటారు. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. పిల్లలు పురోగతి చెందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. మిథున రాశి. ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. వృత్తి జీవితం బిజీగా మారిపోతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది. గృహ వాహన సౌకర్యాల కోసం ప్రయత్నిస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ఉంది. ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంలో కొద్దిగా ఇబ్బందులు పడతారు. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కర్కాటక రాశి. ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలుంటాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలకు సంబంధించి ఇంట్లో శుభకార్యం నిర్వహించే అవకాశం ఉంది. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. బాగా సన్నిహితులు కొందరు పక్కదోవ పట్టించడమో మోసం చేయడమో జరుగుతుంది. సింహరాశి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. తలపెట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టడం మీద దృష్టి సారిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కన్యా రాశి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. శుభకార్యాలు దైవ కార్యాల మీద బాగా ఖర్చు అవుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. తులారాశి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో మీ ఆలోచనలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. పుణ్యక్షేత్ర సందర్శనకు కూడా అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరుగుతుంది. పితృవర్గం నుంచి ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. పిల్లలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వృశ్చిక రాశి. అనుకోకుండా మంచి అదృష్ట యోగం పడుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. గృహ వాహన సౌకర్యాలపై దృష్టి పెడతారు. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సమయం కాదు. ధనస్సు రాశి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కొందరు బంధువులకు సహాయం చేస్తారు. వృత్తి జీవితంలో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభించకపోవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మకర రాశి. వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప లాభాలకు అవకాశం ఉంది.
వ్యాపారాల్లో స్వల్ప లాభాలకు అవకాశం ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తవుతాయి. బంధుమిత్రులు మీ నుంచి సహాయాన్ని ఆశించడం జరుగుతుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. కుంభరాశి వృత్తి ఉద్యోగ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. గట్టి పట్టుదలతో కొన్ని ముఖ్యమైన విషయాలను చక్కబెట్టుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవటం మంచిది. లేనిపోని సమస్యలు మీద పడే అవకాశం ఉంది. ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. విదేశీ యానానికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. 1-2 శుభవార్తలు వినే సూచనలున్నాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. మీనరాశి ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అనవసర సహాయాలకు స్వస్తి చెప్పడం మంచిది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. జీవిత భాగస్వామి తరపు బంధువుల రాకపోకలుంటాయి. అనవసర సంబంధాలకు పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండటం చాలా మంచిది.